ఇప్పుడు చూస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ మామూలు కష్టం కాదు. చాలా వరకు షార్ట్ ఫిలిం తీశాను స్టార్టింగ్లో. మరియు వేరే వీడియోలు పెట్టేది అప్పుడు మైకు లేదు, సరిగా మాట్లాడనిక రాదు. ఇక్కడ షార్ట్ ఫిలిం తీయాలనే ఒక ఆశ, దాని నుంచి డబ్బు వస్తుందనే ఒక ఆశ. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇలా కొందరికి పంచుదాం, కొద్దిగా దానం చేద్దాం, దాంతో కొద్దిగా ఏమన్నా ప్రజలకు పనికొచ్చేది పాలిటిక్స్ చేద్దాం అని చాలా వరకు అనుకునేది. కానీ అంత ఈజీ కాలేదు. ఇక్కడ ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు, మీకు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తీసేటప్పుడు చాలామంది ఉన్నారు, చాలా వరకు అమౌంట్ ఇచ్చి అన్నా ఇట్లా యాక్ట్ చేయండి అన్నా అది ఇది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. నా హెల్త్ బాగాలేదని. నా హెల్త్ బాగుంది. ఇలా కాంప్లెక్స్ లేక పని చేసుకుంటూ ఉండాలి మనిషి అయినాక. ఇప్పుడు పని చేస్తున్నాను, మామూలు పని కాదు, చాలా వరకు పని చేస్తున్నాను. ఒకప్పుడు మాట్లాడనిక రాకుండే, వేరే వాళ్ళు అన్నా మాట్లాడానా అని అడిగేది. ఇప్పుడు చూస్తే ఈజీగా మాట్లాడేస్తున్నాను, ఎలాంటి కట్ లేకుండా మాట్లాడేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. ఇలా కట్ లేకుండా మాట్లాడడానికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఇక్కడ చూస్తే నా యూట్యూబ్ ఛానల్ కింద ఒక 20-30 మంది పని చేసి పోయి ఉంటారు. షార్ట్ ఫిలిం తీసేటప్పుడే దాదాపుగా ఒక 20 మందికి పని దొరికింది. దాదాపుగా బడ్జెట్ కూడా 15,000 రూపాయల దాటిందని చెప్పుకోవచ్చు. అలాంటి కష్టం టైంలో నేనే డైరెక్షన్ చేశాను. కెమెరామ్యాన్ కొద్దిగా సతాయించిన, మిగతా వాళ్ళు ఇప్పుడు నన్ను దేకకపోయినా ఇట అనిల్ అంటే ఒక నమ్మకం. ఈరోజు మామూలు విషయం కాదు. షార్ట్ ఫిలిం అందరిని ఎదిరించి నువ్వు తీయలేవు అది ఇది అన్నారు. చాలా వరకు రక్తం చిందించి, అంటే రక్తాన్ని ఇలా కుంకుమ పోసుకొని ఇలా నటించడం జరిగింది ఆ మూవీ కోసం. ఆ మూవీ ఎక్కువ మంది చూడలేదు. యూట్యూబ్లో కొద్దిగా తీశాను, యూట్యూబ్ నుంచి తీశాను, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టానని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తున్నారు ఆ వీడియోని. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామందికి నవ్వు వచ్చింది. తర్వాత మధ్యలో ఆపేసి కొద్దిగా అది ఇది హెల్త్ బాగాలేదు అని ఇది లేనిది ఉండేది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇలా కాంప్లెక్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుండే, ఒక వ్యాపారం అంటూ చేసుకునేతోని. కానీ అది లేకపోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నాకే తెలుసు అది ఎంత ఇంపార్టెంటో. వ్యవసాయం అన్న రావాలి, వ్యవసాయం దూరం ఉంది, రాదు. ఇక్కడ బిజినెస్ చేద్దామంటే కాంప్లెక్స్ లేదు, షాప్ లేదు. ఇలాంటి పొజిషన్లో ఉన్నాను నేను. ఇవన్నీ ఎదిరించి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కిరాయికున్నానని చెప్పుకోవచ్చు. ఈ కాంప్లెక్స్లో, ఈ షాప్లో. ఇక్కడ అంతవరకు మామూలు ఘోరాలు కాదు, చాలా ఇబ్బంది పడేతోని. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో వేరే పిల్లలు కూడా వచ్చి మాట్లాడేది, ఇలా ఇలా అని చేసేది. అదే మూవీ తీసేటప్పుడు కొద్దిగా ఏదైనా యాక్ట్ చేయాల్సి వస్తే, నటించాల్సి వస్తే తప్పకుండా వాళ్ళు పిల్లలు వచ్చి నటించారు. వాళ్ళకు కూడా ఏదో తినిపించాలని చెప్పుకోవచ్చు. డబ్బు అయితే ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది ఇక ఎవరు మిగలలేదు. ఈ ఓనర్ నేనే, ఇక్కడ పని చేసేది కూడా నేనే, ఇంటికి యజమాని నేనే, ఇంటి మంచి చెడ్డ చూసుకునేది నేనే అనేటట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ షాప్ ఉంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నా. అది ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళ వీడియోలు వస్తున్నాయి. ఇక్కడ చాలామంది వీడియోలు వచ్చాయి, మీకు తెలుసు బేటా వ్యక్తులకు కూడా. ఆ వీడియోలు రావడానికి నేను చేసిన కష్టం చాలా ఊర్లు కూడా చూపించాను. ఎవరు ఉన్నా లేకపోయినా నేను కష్టపడుతూ వస్తున్నాను. కొద్దిగా ఫోన్లు వలిగిపోవడం, కేబుల్ మారవడం, చాలా వరకు పైసలు అనేవి చాలా ఖర్చు అయ్యాయి. అలానే వెళ్తున్నాను. పైసలు అనేది నేను కట్ చేయను. అలాంటి మనిషితో పైసలు కట్ చేసి ఇచ్చారు. ఇక్కడ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. నాకు మొత్తానికి హ్యాపీగా ఉంది. ఆ షార్ట్ ఫిల్మ్ అనేది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత చాలామంది చూశారు, నవ్వు వచ్చింది. మీ అందరికీ థ్యాంక్ యూ. ఉంటాను. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ యూట్యూబ్ ఛానల్ ఇలానే వస్తుంది. వ్యూస్ కూడా వస్తాయి, చాలామంది ఎతికి చూస్తారు. థ్యాంక్ యూ.